హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. రెడీ చేసే ముందుగా లైక్ చేయండి. ఈరోజైతే పిల్లలకైతే అంటే నిన్న ఆదివారం కదా, ఈరోజు కూడా అంబేద్కర్ జయంతి అని పిల్లలకైతే సెలవు అయితే ఇచ్చారనమాట. నిన్న అయితే రొయ్యలు తీసుకున్నాను కదా, రొయ్యలైతే అచ్చంగా కర్రీ అయితే కూర అయితే చేస్తాను, అయితే చేయలేదు. నిన్న చేపల పులుసు కదా, అందుకోసం నిన్న చేయకుండా ఈరోజు చికెన్ అయితే చాలా వరకు మేము తినటం అయితే చాలా వరకు తక్కువే. తినకూడదు అన్న కాడ నుంచి 2 టైమ్స్ అయితే తిన్నాం అనమాట. చికెన్ తినాలంటేనే కొంచెం భయంగా ఉంది. ఇప్పుడు తినచ్చో లేదో తెలీదు. కొంతమంది అయితే తింటూనే ఉన్నారు. అలవాటు పోయింది కదా, అందుకని తినాలంటే తినలేకపోతాం. అందుకే చేపల పులుసు అయితే చేసేసారనమాట. నిన్నటి వరకు అది ఉదయం సాయంత్రానికి అయితే సరిపోయింది. ఈరోజు బిర్యానీ కాదు, పలావ్ అయితే చేస్తున్నాను. పలావ్ కోసం అన్నీ ఇదిగోండి, నాకు కూర చేయడానికి వంట చేయడానికి అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను. స్కూల్స్ లేకపోయినా కూడా వంట చేయడం తప్పదు కదా, స్కూల్ ఉన్నా లేకపోయినా వంట అయితే చెయ్యాలి. కాకపోతే స్కూల్ ఉంటే కొంచెం ఉదయాన్నే హడావుడిగా ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిందనమాట. ఇంకా మేము అందరం ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి కొంచెం లేట్గానే చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ ఇక్కడైతే పెట్టేస్తున్నాను కదా, రెడీగా అయితే లేవన్నమాట. ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత అంటే ఇక్కడ ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే ఇక్కడ రొయ్యలు అంటే నిన్న నేను క్లీన్ చేసి పెట్టుకున్నానులేండి. ఇక అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక డైరెక్ట్గా చేసేటప్పుడు అయితే చూపిస్తాను. లేకపోతే వీడియో లెంత్ అయిపోతుంది అనమాట, మీకు చూడటానికి కూడా ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఇప్పుడైతే ఇక ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత రెడీగా పెట్టుకున్న తర్వాత అప్పటి నుంచి మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను. హాయ్ అండి, ఈ టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసేటప్పుడు చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది, మీకు కూడా చూడటానికి బోర్ కొట్టినట్టు ఉంటుంది. నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. టమాటాలు, ఉల్లిపాయలు సన్నగా అయితే రొయ్యల కర్రీ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పలావ్ అయితే చేస్తున్నాను కదా, ఉల్లిపాయలు, టమాటాలు పొడవుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. బిర్యానీకైనా పలావ్కైనా పొడవుగా అయితే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూరకైతే చికెన్ అయినా లేదా రొయ్యల కర్రీ అయినా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే బియ్యం అయితే ముందుగా నానబెట్టుకున్నాను 2 గ్లాసులు. అలాగే రొయ్యలు అయితే నేను ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను కదా, అవి అయితే తీసుకున్నాను. అలాగే అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే బయట పెట్టేస్తాను అనమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా నూరి పెట్టింది అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. అదైతే ఒక 2 స్పూన్లు అయితే బయట పెట్టుకున్నాను. అలాగే ఇదైతే నేను మొన్న అంతకుముందుకి అంటే ఒక 10 రోజులు అవుతుందిలేండి, బిర్యానీ పాట్ అయితే నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను అనమాట. 1449 రూపాయలు. ఒక 10 రూపాయలు అయితే డెలివరీ ఛార్జీ అయితే తీసుకున్నారనమాట. ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఇందులో అయితే వండుతున్నాను అనమాట. కూర అయితే రొయ్యల కర్రీ కొంచెం తక్కువే అయ్యిద్ది, కాకపోతే ఒకసారి ట్రై చేయాలి కదా, అందుకని దీంట్లో అయితే చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా దీంట్లోనే బిర్యానీ కాదు, పలావ్ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ ఇది చిన్నగా ఉంటుంది అనమాట, పట్టదు. అందుకే ఇంకో గిన్నె అయితే నేను డిమార్ట్లో తీసుకున్నా. ఈ గిన్నె అదైతే పెట్టేస్తున్నాను అనమాట. ఒకేసారి 2 పనులు కానీ చేసుకుంటే త్వరగా అయిపోతుంది కదా. అందులో మన కిచెన్లో ఉంది 3 బర్నర్ల స్టవ్ అనమాట. చాలా స్పీడ్గా వంట అయితే చేసుకోవచ్చు. అలాగే ఈరోజు టిఫిన్ కూడా చేయలేదన్నమాట. అందుకే ఇక పిల్లలు సండే అలాగే సోమవారం రోజు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి, అంటే సెలవు అనమాట స్కూల్కి. అందుకే నేను నిన్న చేపల పులుసు, అలాగే ఈరోజు రొయ్యల కర్రీ, అలాగే ఈ పలావ్ అయితే చేస్తున్నాను. బిర్యానీ చేయడానికి అంటే రొయ్యల బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కానీ అన్ని రొయ్యలు అయితే లేవన్నమాట. 100 రూపాయలకి మాత్రమే అనుకోకుండా అయితే తీసుకున్నాను అనమాట. ఇక సడన్గా బాస్మతి బియ్యం చూసేసరికి అందుకే ఇక పలావ్ అయితే చేద్దామని, బాగుంటుంది కదా, అసలు కొబ్బరి పాలు వేసి చేద్దాం అనుకున్నాను, కానీ లేట్ అయిపోతుంది అనమాట. నైటే నేను టిఫిన్ కోసం అయితే రెడీ చేసుకోలేదనమాట. అందుకే ఒకేసారి వంట అయితే చేసేస్తున్నాను. ఇక్కడైతే ఇదిగండి, ఒక పక్క అయితే రొయ్యల కర్రీ కోసం, అలాగే ఒక పక్క అయితే నేను పలావ్ కోసం అయితే పెట్టేశాను అనమాట. ఇక నా దగ్గర ఉండి ఇవన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉండి వీడియోలో ఎంత అయిపోతుంది, అందుకని నేను చేసేది మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే అంటే ఈ పక్క అయితే నేను ఎక్కువగా ఈ పక్కే వండుతూ ఉంటాను అనమాట. అటు సైడ్ అయితే ఇక అన్నం వండేటప్పుడు మాత్రం అటు పెడతాను. మధ్యలో చిన్న స్టవ్ ఉంది కదా, దాంట్లో అయితే ఏదన్నా ఈ రెండిటికి మించి ఇంకేదన్నా చేయాలనుకున్నప్పుడు మధ్యలో స్టవ్ అయితే వాడతాను అనమాట. ఇలా 3 బర్నర్ల స్టవ్ అయితే నేను చాలా 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 బాగా ఉపయోగపడుతుంది అనమాట. స్పీడ్గా ఉంటుంది. కొంతమంది ఏంటంటే తెలియక గ్యాస్ ఎక్కువైపోతుంది అనుకుంటారు. 3 బర్నర్లు కాకపోయినా 2 బర్నర్లు ఉన్నా ఇంకోసారైనా ఇవి అంటే మనం రైస్ వండిన తర్వాత లేదా కూర వండిన తర్వాత అయినా నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఐటమ్స్ అయినా చేయాలి కదా. ఇలా 3 కానీ 4 కానీ, 4 అంటే నాకు అవసరం లేదులేండి, ఈ 3 సరిపోతుంది అనమాట. అందుకే నేను 4 బర్నర్లు ఉన్నదైతే తీసుకోలేదు, అంత అవసరం అయితే లేదనమాట. ఈ 3 అయితే సరిపోతాయి, చాలా స్పీడ్గా అయితే పని అయిపోతుంది అనమాట. ఈ ముందు పక్క ఉన్న ఈ స్టవ్ మీదే ఎక్కువ శాతం అయితే చేస్తారనమాట. ఇక్కడైతే ఇదిగండి కడాయి పెట్టాను కదా, ఇందులో అయితే ముందు కొద్దిగా ఆయిల్, అలాగే
పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు ముందు ఉల్లిపాయలు వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అవ్వటానికి అంటే పలావ్‌కి, రొయ్యలు కర్రీకి నేను ఉల్లిపాయలైతే వేసుకున్నాను. అందులో ఉల్లిపాయలు త్వరగా ఎగాలంటే మీకెప్పుడు చెప్తూనే ఉంటాను గదా! సాల్ట్ అయితే వేసుకోవాలి. కల్లుప్పు వేయకూడదు. అంటే సాల్ట్ అయితే త్వరగా కలిసిపోతది గదా! కరిగిపోతదనమాట. అందుకే త్వరగా ఉల్లిపాయలైతే ఫ్రై అయిపోతాయి. తర్వాత రొయ్యలైతే వేశాను. అంటే రొయ్యల కూర ప్రాసెస్ అయితే చెప్తున్నాననమాట. రొయ్యలు వేసిన అంటే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత నేను రొయ్యలైతే వేశాననమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత టమాటాలు ఇవన్నీ మెత్తగా మగ్గేదాకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అటు సైడ్ వచ్చేసి ఇక నా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ అయితే వేసేసాననమాట. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. అందుకే నేను దగ్గర ఉండి ప్రాసెస్ మొత్తం అయితే చూపించలేదు. ఎక్కువ శాతం మన ఛానల్‌లో కూడా ఈ బిర్యానీలు, అలాగే పలావు, రొయ్యల బిర్యానీ ఇవన్నీ మన ఛానల్‌లో అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ పద్దగా ఇవే చూపిస్తూ ఉంటే మీకు గోడు బోరు కొట్టినట్టుంటుంది. ఈ రోజుల్లో తెలియనంటూ వాళ్ళు ఎవరు లేరులెండి. ఎందుకంటే అందరికీ తెలిసిన ప్రాసెసే. కాకపోతే ఇంకెవరన్నా తెలియని వాళ్ళైతే మాత్రమే చూస్తారనమాట. అంటే వాళ్ళకి తెలిసినా పక్క వాళ్ళు ఎలా చేస్తారు? మనకన్నా టేస్ట్‌గా చేస్తారా? లేకపోతే ఇంకా టేస్ట్‌గా ఉండడానికి ఇంకేమన్నా దీంట్లో ఇంగ్రీడియెంట్స్ అంటే ఏమన్నా మసాలా ఐటెమ్స్ ఎక్కువేమన్నా ఏస్తారా? అని అనుకుంటారు. నేనైతే చాలా వరకు ఈ మసాలా అయితే తక్కువ. ఈ చెక్క, లవంగాలు, ఈ పట్టా ఇవన్నీ వేస్తారు కదా! అవన్నీ చాలా తక్కువే అనమాట నేను వేసింది. తక్కువ మసాలాతోటి టేస్టీగా చాలా బావుంటదనమాట. మసాలా ఎక్కువ వేసినా కూడా కడుపులో మంట వచ్చిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసినా కూడా అంటే ఈరోజు తింటేనే మసాలాలు ఒకేసారి ఈ రోజుకి ఈ రోజే కడుపులో మంట రాదనమాట. మనం ఎప్పుడు 1, 2 సార్లు తింటూనే ఉంటాం కాబట్టి అందుకే తక్కువ మసాలా వేసుకుంటే మన హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. అసలు తినకుండా ఈ బిర్యానీలు, చికెన్‌లు ఇవన్నీ తినకుండా అయితే ఉండలేము కదా! అందుకే మన ఇంట్లో హెల్తీగా చేసుకోవాలంటే కొంచెం మసాలా తగ్గించుకొని వేసుకున్నా కూడా టేస్ట్ బావుంటదనమాట. ఇక్కడైతే ఇదిగోండి ఇక ఉప్పు, కారాలు, ఈ మసాలాలు ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం ఈ రొయ్యలకైతే పట్టాలి. అందులో టమాటాలు కూడా వేసాం కదా! బాగా మెత్తగా మగ్గిపోయినాయనమాట. ఇప్పుడైతే అంటే ముందు కారం వేయకుండా నేను ధనియాల జీలకర్ర పౌడర్ అయితే వేయాలనుకున్నాను. మళ్ళీ గుర్తొచ్చేసి ఎప్పుడైనా ఏందంటే పులుసు కూరైనా, ఫ్రై కూరైనా కారం మనం ఎంత వేస్తామో అంటే 2 స్పూన్లు గానీ, 1 స్పూన్ గానీ వేస్తే ఖచ్చితంగా ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే అంతే వేయాలి. 2 స్పూన్లు కారం వేస్తే 2 స్పూన్ల ఈ ధనియాల జీలకర్ర పౌడర్ అయితే వేయాలి. అప్పుడే కూర టేస్ట్ బావుంటుంది. అలాగే పులుసు కూర అయితే టేస్ట్ బావుంటుందనమాట. చిక్కగా ఉంటుంది. ఇప్పుడైతే కారం వేసాను. అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసాను. కొద్దిగా నీళ్ళైతే వేసాననమాట అడుగంటకుండా. మసాలా బాగా రొయ్యలకు పట్టించేలాగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మనం ఈ మసాలా మొత్తం రొయ్యలు పట్టించేలాగా కలుపుకుంటే బాగా కూర టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇదిగండి నాకు సాల్ట్ నేను ఉల్లిపాయలు వేసాను కదా, ఇంకొంచెం చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసాను అనమాట. కొన్ని నీళ్ళు పోసేసి నా మూత అయితే పెట్టేశాను. నీళ్ళు ఎక్కువ వేయకుండా మన కూరకు తగ్గట్టు కొన్ని నీళ్ళు పోసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది, చిక్కగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక నాది ఉడికేలోపు ఇదిగండి ఇక్కడైతే ఇక నా వాటర్ పోసాను కదా, అంటే ఎసురైతే పోసాను. అవి బాగా తెరిలిన తర్వాత బియ్యం వేసేసాను. ఇక పైన ఉన్న నీళ్ళు మొత్తం ఎగిరిన తర్వాత ఇదిగండి ఇక స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసి ఇప్పుడైతే మూత పెట్టేసి కాసేపు మనం అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసామంటే, అంటే సిమ్లో పెట్టేసామంటే బాగా ఈలోపు మగ్గిపోతుందనమాట. ఈలోపు అయితే ఇదిగండి కొద్దిగా అంటే నీళ్లు ఎక్కువ వేయకుండా కొంచెం గ్రేవీ లాగా ఉండాలి కదా, గ్రేవీగా ఉంటేనే కదా మనకి రైస్లోకి కలుస్తుంది. అందుకోసం కొన్ని నీళ్ళే పోసానమాట. కూర అయితే చాలా టేస్టీగా చాలా బాగుందనమాట. అలాగే ఇక ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇదిగండి ఇక మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను. ఇప్పుడైతే ఫైనల్గా కూర కూడా రెడీ అయిపోయిందనమాట. ఆయిల్ మొత్తం పైకి తేలి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, కూర చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా అయితే కుదిరిందనమాట. నీళ్ళు అయితే ఎక్కువ పోసుకోకూడదు అనమాట. అందులో రొయ్యల కర్రీ చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎలా వండుతామో సేమ్ అలాగే ఉంటుంది. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక నా పలావ్ అయినా బిర్యానీ అయినా కొంచెం ఇలా గ్రేవీగా ఉంటేనే మనకి కలుపుకొని తినడానికి బాగుంటుంది అనమాట. ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. రొయ్యల గ్రేవీ కర్రీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసాను, మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేశాను అనమాట. ఈ పలావ్ అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దామా. చాలా పొడి పొడిగా పుల్లలుగా చాలా బాగా అయితే ఉందనమాట. ఎప్పుడైనా ఏంటంటే అదే మామూలుగా మనం ఇంట్లో డైలీ వండుకునే బియ్యం అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే పొయ్యాలి. ఇలా బాస్మతి బియ్యం అయితే ఖచ్చితంగా
ఒక హాఫ్ గ్లాస్ అయితే తగ్గించుకొని పోసుకోవాలన్నమాట. ఒక గ్లాస్‌కి 1.5 గ్లాస్ అయితే పొయ్యాలన్నమాట. 1కి 2 అయితే పొయ్యకూడదు. అన్నం ఇలా పొడి పొడిగా అయితే రాదనమాట. చాలా బాగుంటుంది బిర్యానీ అయినా, పలావ్ అయినా. ఈరోజు కొబ్బరి పాలు వేసి ఈ పలావ్ అయితే చేద్దాం అనుకున్నాను. బిర్యానీ చేస్తే రొయ్యలు వేసి బిర్యానీ చేద్దాం అనుకున్నాను. కానీ రొయ్యలు కొద్దిగా ఉన్నాయన్నమాట. అందుకే కూర అయితే సపరేట్‌గా చేశాను. ఈ బియ్యం అయితే ఉన్నాయి కదా! ఈ వీటిలతోటైతే చేశాననమాట. అంటే చేపల పులుసు ఆదివారం రోజు వండాను గదా! ఆ రోజు ఇలా పలావ్ అయితే చేయడానికైతే కుదరలేదు. రొయ్యలున్నాయి గదా! అనుకోకుండా ఈరోజు ఈ రొయ్యల కర్రీ, అలాగే ఈ పలావ్ అయితే చేశాననమాట. ఫైనల్‌గా ఇక్కడైతే నెయ్యయితే వేసాను. నెయ్యి వేసేసి కాసేపు అలా మూత పెట్టేసాననమాట. అస్సలు ఎక్కడ అడుగంటకుండా చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగా అయితే ఈ గిన్నెలయితే చాలా బాగా యూజ్‌ఫుల్ అయితే అవుతున్నాయనమాట. ఈ త్రిబుల్ లేయర్ గిన్నెలు. అడుగనేది అంటకుండా నాన్ స్టిక్‌లో మనం కొద్దిగా ఆయిల్ వేసి ఎలా చేస్తామో సేమ్ అలాగే ఉన్నాయనమాట. అడుగంటకుండా అంటే మరీ హై ఫ్లేమ్‌లో పెట్టుకోకుండా వండుకుంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా పర్ఫెక్ట్‌గా మనం వంటలైతే చేసుకోవచ్చు హెల్తీగా. అలాగే ఇప్పుడైతే చూసారా రొయ్యలు గ్రేవీ కర్రీ చాలా బాగుందనమాట. చాలా టేస్టీగా చాలా బాగా అయితే కుదిరింది. అలాగే ఇక్కడైతే ఇదిగండి ఈ పలావ్ అయితే చేశాననమాట. బిర్యానీ కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. కాకపోతే చికెన్ అయినా, లేకపోతే రొయ్యలైనా, ఇన్‌కేస్ ఏదైనా అంటే మటన్ వేస్తారు కదా! దానికే కొంచెం ప్రాసెస్ వేరేలా ఉంటుందనమాట. దానికైతే పెరుగు వేసి చేయాలి. దీంట్లో కూడా పెరుగు వేసి అయితే చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా అయితే చేశాననమాట. నెయ్యి వేశాను కదా! ఫైనల్‌గా చాలా కమ్మదనంగా, పొడి పొడిగా, ఇలా పుల్లలు పుల్లలుగా అన్నం అంటే మెతుకు మెతుకు అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఈ పలావ్ అయితే కుదిరిందనమాట. దాంట్లోకి ఈ రొయ్యల కర్రీ చాలా బాగుంది. ఇలా పిల్లలకి ఇష్టంగా మనం కొన్ని అప్పుడప్పుడు వారంలో ఒక్కసారైనా ఇలా రొయ్యలైనా, చికెనైనా, చికెన్ అంటే మేము ఈ మధ్యన అసలు తినటమే చాలా తగ్గిచ్చేసామనమాట. అందుకే సింపుల్‌గా ఈ రొయ్యల కర్రీ, అలాగే ఈ పలావ్ అయితే చేశాను. ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్‌గా ఫైనల్‌లో నెయ్యి వేశాను కదా! చాలా బాగుందనమాట. తక్కువ మసాలాతోటి ఇలా పిల్లలకి ఇష్టంగా ఉండి అప్పుడప్పుడు మనం వారంలో ఒకసారైనా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. వారం మొత్తం కూరగాయలే తింటూనే ఉంటారు కదా! ఇలా అందరం అయితే ఇలా ప్లేట్‌లో పెట్టేసుకొని తినేసాము. చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే లైక్